యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర దైవారాధనకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున బహుశా ప్రపంచమంతటా ద గ్రేట్ మదర్స్ డే పండుగను కొనియాడుతూ ఉండగా, మరి మన విచారంలో ఉన్న తల్లులందరికీ, స్త్రీమూర్తులందరికీ, మన యొక్క కన్న తల్లి వారు ఎక్కడ ఉన్నా సరే వారికి మదర్స్ డే పండుగ శుభాకాంక్షలను, దీవెనలను అందిస్తూ ఉన్నాం. వి విష్ యూ హ్యాపీ మదర్స్ డే. గట్టిగా చప్పట్లు కొడతాం. ఎవరైనా ఈ దివ్య పూజా బలిలో నీ కన్న తల్లి కొరకు పూజ సమర్పించారా? ఎవరైనా? ఓకే, బహుశా అయితే మర్చిపోయి ఉండవచ్చు, లేదంటే అవన్నీ మనకు కాదులే, మనం ఆత్మీయమైనటువంటి జీవితాలు జీవించే వాళ్ళం, ఇదంతా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అనుకుంటున్నారేమో. ఏదేమైనా ఓకే, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం మన కన్న తల్లి. దేవుని వాక్యదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది కదా, గాడ్ థాట్ దట్ హీ కెనాట్ బీ ఇన్ ఎవ్రీ హౌస్, దేర్ ఫోర్ హీ క్రియేటెడ్ మదర్ ఇన్ ఎవ్రీ హౌస్ అంటారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేనని ఆలోచించి ప్రతి ఇంటిలో ఒక తల్లిని ఉంచాడంట. అంటే తల్లి దైవంతో సమానం. తల్లి సాన్నిధ్యం దైవ సాన్నిధ్యంతో సమానం. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ మర్చిపోయి ఉంటే ఈ దివ్య పూజాబలిలో నీ యొక్క కన్న తల్లి కొరకు వారు బ్రతికి ఉన్నట్లయితే వారికి మంచి ఆరోగ్యము, వారికి దీర్ఘాయుష్యు, వారికి చక్కనైన శాంతి, సమాధానము, వారి ప్రార్థనలు ఫలించాలని నీ దేవుడు నీకు ఇచ్చిన కన్న తల్లి కొరకు ప్రార్థించండి. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ వృద్ధురాలై దేవుని పిలుపుని అందుకున్నట్లయితే నీ యొక్క కన్న తల్లి ఆత్మశాంతి కొరకు ప్రార్థించమని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా మహోత్సవ కాలంలో ఈ 6వ ఆదివారపు దివ్య పూజావళిలో పాలు పంచుకుంటుండగా చక్కనైనటువంటి సువిశేష భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. అందులో ఒక చక్కని మాట, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 18వ వచనం, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను. ఈ యొక్క వాక్యాన్ని చూస్తే చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. మనందరికీ తెలుసు, గ్రీకు తత్వవేత్త ప్లేటో. ఓకే, ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీస్ వీళ్ళు ఉన్నారు కదా. అందులో ఒకడు ప్లేటో, గొప్ప గ్రీకు తత్వవేత్త. ఈయన తన యొక్క జీవితంలో ఒక టీచర్గా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు. అనేకమైన విషయాలను బోధిస్తూ ఉండేవాడు. ఆయన ఈ యొక్క బోధించే కాలంలో అనేక మందిని తన శిష్యులుగా చేసుకున్నాడు. ఫాలోవర్స్, డిసైపుల్స్, స్టూడెంట్స్, వీళ్ళు ఆయన వెంబడి నడుస్తూ ఉండేవారు. ఆయన యొక్క పాఠాలను వింటుండేవారు, రాసుకుంటూ ఉండేవారంటే దేవుని యందు ప్రియులారా. ఇలా రోజులు గడిచాయి. ప్లేటో వయస్సు పైబడింది.
వృద్ధుడయ్యాడు, రోగి అయ్యాడు, మంచాన పడ్డాడు, చావుకు దగ్గరలో ఉన్నాడు. అలాంటప్పుడు శిష్యులందరూ చుట్టూ చేరి, అయ్యో ఓ గురువా, ఓ బోధకుడా, ఇప్పుడు వరకు నీ ఒక తండ్రి వలె మమ్మందరిని నడిపించావు, మమ్మ కాపాడావు, మాకు బోధించావు, మాకు నేర్పించావు. మరి ఇప్పుడు నువ్వు చనిపోవడమేనా? నువ్వు చనిపోతే మేము అనాథలమైపోతున్నాం. ఏమన్నారు? నువ్వు చనిపోతే, తండ్రి లాంటి నువ్వు చనిపోతే, మా గురువు నువ్వు అయిన చనిపోతే మేము అనాథలమైపోవడమేనా ఈ లోకములో అని వాళ్ళందరూ ఏడ్చారట. దానికి ప్లేటో దగ్గర సమాధానం లేదు. ఎస్, నేను చనిపోతున్నాను, మీరు తండ్రి లేని బిడ్డల వలె అనాథలు అవ్వాల్సిందే అంటూ ఆయన మరణించాడంటే దేవుని యందు ప్రియులారా. కానీ ఒక 2026 సంవత్సరాల వెనక్కి వెళితే యేసు ప్రభు కడరా విందులో కూర్చున్నారు. చుట్టూ శిష్యులు ఉన్నారు. మరికొద్ది నిమిషాలలో లేదా మరికొద్ది గడియలలో ఆయన సిలువకు అప్పజెప్పబడుతున్నాడు. సిలువలో ఆయన మరణించబోతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, బిడ్డలారా, నా చిన్న మంద, భయపడకుడి, నేను మిమ్మలను. ప్లేటో తన శిష్యులను అనాథలుగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్లేటో కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, గౌతమ బుద్ధ కావచ్చు, ఎవరైనా, ఏ గురువైనా, ఏ తండ్రి అయినా, ఎవరైనా తన బిడ్డలను, తన సైనికులను, తన శిష్యులను, తనను అనుసరించే వారిని తన సమయం అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా విడిచి వెళ్ళాల్సిందే. నో వే, నో అదర్ వే. బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్. మన దేవుడు వేరే, మన ప్రభువు వేరే, మన తండ్రి వేరే. దేవుని యందు ప్రియులారా, ఆయన అంటున్నాడు, నా చిన్న మంద, నా బిడ్డలారా, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను అంటూ నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. దేవుని వాక్యం, నేను మీకు మరొక ఆదరణకర్త. వాక్యం చూడండి. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, 16వ వచనం, నేను తండ్రిని ప్రార్థింతును. చెప్పండి, అందరు గట్టి చదవండి. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. వెరీ గుడ్. మరొక ఆదరణకర్తను. మరొక మరొక ఆదరణకర్త. మరొక అండర్లైన్. మరొక ఆదరణకర్త అంటే సెకండ్ పర్సన్, అదే సెకండ్ కౌన్సిలర్. అంటే ఏంటి? ఫస్ట్ ఆల్రెడీ ఎవరో ఉన్నారు. ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. మన ఆదరణకర్త యేసు ప్రభు. ఆయన తరువాత మరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు. నేను మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను, అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా. మరి ఈ రోజున ఈ చక్కనైనటువంటి ఈ యొక్క 6 వచనాల్లో 7 వచనాలలో ప్రభు మనకు నేర్పుతున్నటువంటి విషయాలను ధ్యానిస్తుండగా 3 ముఖ్యమైన ప్రేమపూరితమైన వాగ్దానాలను మనం ధ్యానిద్దాం. ద 3 వండర్ఫుల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ టుడేస్ గాస్పల్ రీడింగ్. ఈనాటి శుభవార్తలో ప్రభు అయిన యేసు మనకి ఇస్తున్న 3 అనుగ్రహ వాగ్దానాలు. చెప్పండి అందరూ, 3 అనుగ్రహ వాగ్దానాలు. ఈ 3 అనుగ్రహ వాగ్దానాలను మనం ధ్యానిద్దాం. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయం
16వ వచనం. నా తర్వాత చెప్పండి. నేను తండ్రిని ప్రార్థింతును, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. మీకు అనుగ్రహించును. ద ఫస్ట్ ప్రామిస్, మొదటి వాగ్దానం. రెండవది 14వ అధ్యాయం 21వ వచనం. ఆ తర్వాత చెప్పండి అందరూ. నా ఆజ్ఞలను స్వీకరించి నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వానిని ప్రేమించి నేను వానిని ప్రేమించి వానికి వానికి నన్ను తెలియపరుచుకొందును. నన్ను తెలియపరచుకొందును. దేవుని యందు ప్రియులారా, రెండవది దేవుని చేత ప్రేమించబడడం. మొదటిది మరొక ఆదరణకర్త, ద ఫస్ట్ ప్రామిస్. ద సెకండ్ ప్రామిస్, యూ విల్ బి లవ్డ్ బై మై ఫాదర్ ఇన్ హెవెన్. నా తండ్రి చేత మీరు అధికముగా ప్రేమించబడతారు. ఎలాగండి అంటే నా ఆజ్ఞలను మీరు పాటిస్తున్నారు కనుక. నెంబర్ 3, దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 18వ వచనం. చెప్పనందరు. నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. 3 వాగ్దానాలు దేవుని యందు ప్రియులారా. ఈ 3 వాగ్దానాలను కొంచెం వివరంగా ధ్యానించుదాం. ఓకే. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. మనం మొదటి వాగ్దానం ధ్యానించడానికి ఏంటది? మొదటిది 14వ అధ్యాయము 16వ వచనము. నేను మీకొక ఆదరణకర్తను పంపిస్తాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదరణకర్త అంటే ఎవరు? గ్రీకు భాషలో, ఈ బైబిల్ గ్రీకు భాషలో రాయబడింది, నూతన నిబంధన కదా. గ్రీకు భాషలో వారు ఒక మాటను ఉపయోగించారంట, పరాక్లితోస్ అన్నారు. పరాక్లితోస్ అనే ఒక మాట. ఈ పరాక్లితోస్ అనే మాటనంట ఎగ్జాక్ట్గా అటు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ట్రాన్స్లేట్ చేయలేం. దానికి చాలా అర్థాలు ఉంటాయంట, అందులో ఒకనొక అర్థం పరాక్లితోస్ అంటే పక్కనే ఉండడానికి పిలవబడిన వాడు అని అర్థం. ఏంటట? పక్కనే ఉండడానికి పిలువబడినవాడు. అంటే యేసు ప్రభు తాను ఇస్తున్నటువంటి ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి అంటే ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన నీతోనే ఉంటాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టడం లేదు. హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ వేర్ ఎవర్ యు గో. హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఆదరణకర్త ఎల్లవేళలా నీతో ఉంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇదే ఆదరణకర్త పరాక్లితోస్ అనే మాటకు 5 అర్థాలు ఉన్నాయంట. ఒక్కొక్కటి చూద్దాం దేవుని యందు ప్రియ. ద 5 మీనింగ్స్. ఓకే, పర్యాయ పదాలు. ఆదరణకర్త, యేసు ప్రభు వాగ్దానము చేసిన ఆదరణకర్త అనగా నెంబర్ 1, న్యాయస్థానములో సాక్ష్యం ఇవ్వడానికి పిలవబడినవాడు. చెప్పండి అందరూ. న్యాయస్థానం, తండ్రి అయిన దేవుడు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. నీవు తీర్పుకు పిలువబడతావు. నువ్వు తీర్పుకు పిలువబడినప్పుడు సాతానుడు అంటాడు, ఏమంటాడు? వీడు నాకు చెందినవాడు. ఎందుకు వాడు నీకు చెందినవాడు అంటే వాడు పాపము చేశాడు. ఇదిగో అక్కడ పాపం చేశాడు, ఇక్కడ పాపం చేశాడు, అలా పాపం చేశాడు, ఇలా పాపం చేశాడు, నీ ఆజ్ఞలను మీరాడు, వాడు నాకు చెందాల్సింది, వాడు నరకానికి చెందాల్సిందే, వాడు శిక్షింపబడాల్సిందే అంటూ అటు సాతానుడు
నిన్ను న్యాయస్థానంలో ఆ తీర్పులో నరకానికి లాగడానికి చూస్తుంటాడు. వీడు గుళ్ళో నిద్రపోయాడు. వాడి తీర్పు గురించి వాడికి చెబుతుంటే వాడు వినడం లేదు. ఇంతకు మించిన పాపం ఏముంటుంది, నరకానికి ఇచ్చేయి అంటాడు అన్నమాట సాతానుడు. అప్పుడు దాని పరాక్లితోస్, ఆదరణకర్త అంటాడు, న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడినవాడు, లేదు తండ్రి, ఈయన జ్ఞానస్నానం పొందాడు, యేసు రక్తములో ఈయన కడగబడ్డాడు, యేసు ఈయన కొరకు మరణించాడు అంటూ నీ తరపున సాక్ష్యం ఇస్తాడంటే దేవుని యందు ప్రియులారా. నిన్న ఎక్కడో ఒక చిన్న స్టోరీ చదివాను, రియల్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్. అమెరికాలో ఒక ఫాదర్ గారు, ఈ రోజుల్లో మనకు తెలుసు మన ఇండియాలో ఒక విచారణకి ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు గురువులు ఉంటారు. ఒక విచారణలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు. ఇక్కడ నేను ఒక్కడనే, రాజమండ్రిలో 2 గురువులు ఉంటారు, జ్ఞానాపురంలో 3 గురువులు ఉంటారు. అంటే విచారణ పెరుగుతున్న కొలది గురువులు పెరుగుతూ ఉంటారు. కానీ అమెరికాలో అలా కాదు, ఒక గురువుకి 3 విచారణలు ఉంటాయి. ఒక గురువుకి 2 లేదా 3 లేదా 4 విచారణలు కూడా ఉంటాయి. ఒకే ప్యారిష్ ప్రీస్ట్ 4 విచారణలకు వెళ్ళి తిరగాలి, చేయాలి. అంటే అక్కడ గురువులు లేక, గురువులు తక్కువై. సో అలా ఒక ఆదివారం ఒక ఫాదర్ గారు ఒక విచారణలో పూజ చేసుకొని కారు వేసుకొని వేరొక విచారణలో పూజ చేయాలని చాలా ఫాస్ట్గా వెళ్తున్నారండి. అక్కడ ఎక్కడికక్కడే కెమెరాస్ ఉంటాయి. ఒక కారు మించినటువంటి స్పీడ్లో వెళ్తే వెంటనే వెనకాతల తేనెటీగల్లాగా పోలీస్ కారు వెంబడిస్తుంది. పోలీస్ కారు సైరన్ వాయించుకొని వేగిస్తుంటే ఫాదర్ గారు, నేను అయిపోయాను, నేను దొరికిపోయాను, ఓవర్ స్పీడ్ అయిపోయింది, వాళ్ళు నాకు ఇప్పుడు టికెట్ ఇస్తారు. టికెట్ ఇస్తారంటే నువ్వు కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళి నిల్చోవాలి. అక్కడ వాళ్ళు ఫైన్ వేస్తే ఫైను, జైల్లో ఉండమంటే జైలు, 1 రోజో 2 రోజులో వారం రోజులో. సో ఆ జడ్జి గారి మీద ఆధారపడి ఉంటుంది. నా పని అయిపోయింది, నాకు కేసు వేసేస్తారు, నాకు టికెట్ ఇచ్చేస్తారు. ఫైన్ అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయి, చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి, లేదంటే కోర్టుకి వెళ్ళాలి, చాలా పెద్ద తలనొప్పి, ఇప్పుడు పూజకి లేట్ అయిపోతాను, ఇంకా లేట్ అయిపోతానేమో అని కంగారు పడుతున్నాడు. సో ఇతను కారు ప్రక్కన ఆపారు. అతనికంటే ముందు పోలీస్ కారు ఆపారు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, ఫాదర్ గారని చూశాడు. కాలర్ అది ఉంటుంది కదా, ఫాదర్ అని చూసిన తర్వాత అతను లైసెన్స్ తీసుకొని అక్కడ కారులో ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. ఆఫీసర్ ఈ చూశాడు, చూసి ఈ ఫాదర్ గారు నా ఫ్రెండ్, నాకు బాగా తెలుసు, వదిలే ఫాదర్ గారిగా అని వెనక్కి పంపించాడు. ఆయన వచ్చాడంట, మన నెక్స్ట్ కానిస్టేబుల్ లాంటి వాడు, లోపల ఉన్న ఆఫీసర్కి మీరు బాగా తెలుసు అంట, మీరు బాగా ఫ్రెండ్ అంట, కనుక మిమ్మల్ని క్షమించేయమంటున్నారు, మీరు వెళ్ళండి అని పంపించారు. దేవుని యందు ప్రియులారా, ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ అన్ ఆఫీసర్, యు ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఫైన్ ఆర్ పనిష్మెంట్, రైట్? దేవుని యందు శిక్ష నుండి నువ్వు మన్నించబడుతున్నావు. బికాస్ ఎందుకంటే అక్కడున్న ఆఫీసర్ నీ ఫ్రెండ్, ఇక్కడ ఆదరణకర్త, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు ప్రభు నాకు ఇస్తున్నాడు. ఈ యొక్క ఆదరణకర్త రూపములో యేసు ప్రభువే మనతో ఉంటున్నాడు. నిజానికి ఆదరణకర్త రూపములో, యేసు రూపములో తండ్రి దేవుడు మన దగ్గరికి వచ్చాడు. పరిశుద్ధాత్మ రూపములో పితాపుత్రులు మన దగ్గర వస్తున్నారు. సో వాళ్ళు ఒకరిలో ఒకరు ఐక్యమై ఉన్నవారు కదా, ఒకరిలో ఒకరు ఐక్యమై ఉన్నవారు. పిలుపు అంటున్నాడు, ఏ ప్రభువా, ఒకే ఒక్క కోరిక, తండ్రిని మాకు చూపించు, ఇంకా మాకు చాలు అంటాడు. ఫిలిప్పు, ఎంత మాట అన్నావు, నన్ను చూచిన తర్వాత కూడా తండ్రిని చూపించమంటావా? తండ్రి నా యందునో నేను తండ్రి యందునో ఉన్నామని నీకు తెలియదా? నువ్వు నమ్మడం లేదా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నారు. సో ఇఫ్ యు సీ క్రైస్ట్, యు హ్యావ్ సీన్ ద ఫాదర్.
ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్, యూ ఎక్స్పీరియన్స్ ద సన్ అండ్ ద ఫాదర్. అర్థమవుతుందా? వింటున్నారా? సో నీవు ఈ పరిశుద్ధ ఆత్మదేవునికి స్నేహితుడు అయితే, ఆయన నీ ఆదరణకర్త అయితే, నీకు శిక్ష పడితే అక్కడ ఆఫీసర్ నీ ఫ్రెండ్ అంటాడు, అతను నాకు బాగా తెలుసు, అతన్ని విడిచిపెట్టండి, అతన్ని క్షమించండి, అతను నా బిడ్డ, అతను నాకు చెందినవాడు అంటూ న్యాయస్థానంలో నీకు అనుకూలంగా నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి సాక్ష్యం ఇస్తున్నాడట దేవుని యందు ప్రియులారా. అటువంటి ఆదరణకర్తను ప్రేమగల యేసయ్య మనకిస్తూ ఉన్నాడు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 5 అర్థాలని చెప్పాను కదా. రెండవ అర్థం పరాక్లితోస్. ఆదరణకర్త అంటే ముద్దాయి తరపున బ్రతిమలాడేవాడు ఈ ఆదరణకర్త. ముద్దాయి కోర్టులో మనం చూస్తున్నాం, యువర్ ఆనర్ అంటాడు, యువర్ ఆనర్, ఇదిగో నా యొక్క అభ్యర్థి ఈ ముద్దాయి క్షమించి విడిచిపెట్టాలని కోరుతున్నాను అంటాడు. నీ తరపున వాదించే లాయర్ ఎప్పుడూ కూడా న్యాయాధిపతిని వేడుకుంటుంటాడు. ఏమని? బెయిల్ ఇమ్మని, క్షమించమని, తప్పు లేదని తీర్పు ఇమ్మని, విడిపించమని. న్యాయవాది ఒక వకీలు నీ తరపున ఎలాగైతే వాదిస్తాడో దేవుని యందు ప్రియులారా, అలా పరిశుద్ధ ఆత్మదేవుడు నీ తరపున ఎల్లప్పుడూ వాదిస్తూ ఉంటాడట. నా బిడ్డను విడిచిపెట్టండి, నా బిడ్డను విడిచిపెట్టండి, నా బిడ్డను విడిచిపెట్టండి అని. శిక్ష నుండి, నరకము నుండి, పాపము నుండి, సాతాను కోరల నుండి దేవుని యందు ప్రియులారా వకీలు వలె ఉంటాడు. మన వకీలు దొంగ వకీలు అందరూ కాదు, ఇక్కడ ఎవడ లేడు కనుక చెప్పేస్తున్నాను. దేవుని యందు ప్రియులారా దొంగ వకీలు ఎందుకనంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వకీలుకి, ఒక లాయర్ గారికి ఒక కుక్క ఉన్నదంట. ఓకే, లాయర్ గారికి ఏముంది? కుక్క. ఒకరోజు లాయర్ గారి కుక్క, పెంచుకునే కుక్క, పెంపుడు కుక్క చేయుని విడిపించుకొని ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, అక్కడ ఒక మాంసం కొట్టేవాడు ఉంటే ఆ మాంసం కొట్టులోనికి ఎగిరి ఒక కోడిని పట్టుకొని వెళ్ళిపోయింది. వెంటనే ఈ యొక్క మాంసం కొట్టేవాడు లాయర్ దగ్గరికి వచ్చాడు. లాయర్ గారు, నాకు ఒక సలహా ఇస్తారా? చెప్పయ్యా. ఏమీ లేదు, ఒక కుక్క నా షాపులోకి పడి ఒక కోడిని ఎత్తుకెళ్ళిపోతే ఆ కుక్క యజమానికి నేను ఫైన్ వెయ్యొచ్చా అన్నాడు. వెయ్యాలి, తప్పనిసరిగా వెయ్యాలి కదా అన్నాడు. అయితే నీ కుక్క నా షాపులో పడి ఒక కోడి ఎత్తుకెళ్ళిపోయింది, 100 రూపాయలు మర్యాద కట్టు అన్నాడట. లాయర్ గారు ఆశ్చర్యపోయారు. ఓకే చెప్తాను నీ సంగతి అనుకొని 100 రూపాయలు ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో పోస్ట్లో ఒక లెటర్ వచ్చింది ఈ యొక్క మాంసం కొట్టాడికి. అది ఓపెన్ చేస్తే లాయర్ గారు పంపించారు నోటీస్. ఏమని? పలానా తారీఖున నువ్వు నన్ను వచ్చి సలహా అడిగావు, ఆ సలహాకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయావు, మర్యాదగా కన్సల్టేషన్ ఫీజ్, లాయర్ కన్సల్టేషన్ ఫీజ్ 1000 రూపాయలు మర్యాదగా కట్టు అన్నాడట. అడు బుర్ర పట్టుకున్నాడు. వాడి దగ్గర 100 రూపాయలు నేను కొడితే ఈ వకీలు నా దగ్గర 1000 రూపాయలు కొట్టేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అందుకే మన వకీలు లాంటి వకీలు కాదు పరిశుద్ధ ఆత్మదేవుడు. మనలను నరకము నుండి, సాతాను నుండి, శిక్ష నుండి విడిపించమని ముద్దాయి తరపున బ్రతిమలాడేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు, ఆదరణకర్త. అటువంటి ఆదరణకర్తను యేసు ప్రభు మనకిస్తున్నారు, మనకు దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది, క్లిష్ట పరిస్థితిలో ఉన్న వ్యక్తికి మంచి సలహాలు ఇచ్చేవాడు ఆదరణకర్త. చెప్పండి, క్లిష్ట పరిస్థితిలో ఉన్న వ్యక్తికి మంచి సలహాలు ఇచ్చేవాడు ఆదరణకర్త. నువ్వు కష్టంలో ఉన్నావు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఏం చెయ్యాలి అన్నటువంటి క్లిష్ట సమయాలలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీ గుండె లోతుల్లో హీ గివ్స్ యూ హోలీ ఇన్స్పిరేషన్స్,
పవిత్రమైన ప్రేరణ, మంచి సూచనలు, మంచి సలహాలు, ఏది మంచో, ఏది చెడో, ఏది పుణ్యమో, ఏది పాపమో, ఏది దేవునికి అంగీకారమో, ఏది దేవునికి అంగీకారమో కాదో నేర్పిస్తాడు, సలహాలు ఇస్తాడు ఈ ఆదరణకర్త. అటువంటి ఆదరణకర్తను ప్రభు మనకిస్తున్నారు. 4వది దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరూ. నిరాశ నిస్పృహలలో లోనైన వ్యక్తికి నూతన ఉత్తేజాన్ని నూతన శక్తిని ఇచ్చేవాడు ఆదరణకర్త. చూసారా, నిరాశలో నువ్వుంటే, నిస్పృహలో నువ్వుంటే నీకు నూతన ఉత్తేజాన్ని, పాపము చేశావా భయపడకము, లేచి వెళ్ళి పాప సంకీర్తనం చేయి. దిగులు పడకు, దేవుడు ఏమి జరిగినా మన మంచికే చేస్తాడు. అప్పుల పాలైపోయావా, దేవుడు స్టిల్ దేర్ ఇస్ హోప్, గాడ్ ఈజ్ విత్ యూ. లవ్ ఫెయిల్యూర్, అది మన మంచికే, డోంట్ వరీ, దేవుడు దీని ద్వారా నీకు మేలు చేస్తాడు. నీది కానిది నీకు ఎన్నటికీ చెందదు, నీది అయినది ఎవడో నిన్ను తీసివేయలేడు. ఒకటి నీది అయితే దేవుడు ఆశీర్వదిస్తే నోబడీ కెన్ టేక్ ఇట్ అవే. దేవుని యందు ప్రియులారా, కనుక ఆలోచించండి. ఆర్థిక సంక్షోభమా, ప్రేమ లోపమా, లవ్ ఫెయిల్యూర్సా, జీవితంలో ఫెయిల్యూర్సా, పరీక్షలలో ఫెయిల్యూర్సా, ఎటువంటి కష్టమైన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఆశను, నిరీక్షణను నూరిపోసేవాడు ఆదరణకర్త. పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుని యందు ప్రియులారా. ఇది 4వ అర్థం. 5వ అర్థం దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరు. అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేసేవాడు ఆదరణకర్త. ఇలా అవసరములో, కష్టములో ఉంటే నీ తరపున దేవుని వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు మాటల కందని మూలుగులతో ఎల్లప్పుడూ నీ హృదయములో నుండి తండ్రికి మొరపెడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయడంలే, కానీ నీ తరపున పరిశుద్ధాత్మ దేవుడు మాటల కందని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడంట, నీకు సహాయం చేస్తున్నాడంట దేవుని యందు ప్రియులారా. కనుక ఇటువంటి ఆదరణకర్తను యేసు ప్రభు మనకిస్తున్నాడు. మొదటి వాగ్దానం దేవుని యందు ప్రియులారా, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు నేను మీకొక ఆదరణకర్తను అనుగ్రహించెదను. ఆదరణకర్త అంటే ఏంటో, ఆయన ఏం చేస్తాడో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రక్కనే ఉండడానికి పిలువబడినవాడు అని ఒక అర్థం. మరొక 5 అర్థాలు. న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడినవాడు, ముద్దాయి తరపున బ్రతిమలాడడానికి పిలువబడినవాడు, క్లిష్ట పరిస్థితుల్లో మంచి సలహాలు ఇచ్చేవాడు, నిరాశలో నీకు ధైర్యాన్ని నూరిపోసేవాడు, అవసరములో నీకు సహాయాన్ని అందించేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి ఆదరణకర్తను యేసు ప్రభు మనకిస్తున్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక 2వ వాగ్దానం 14వ అధ్యాయము 16వ వచనం అయిపోయింది కదా. 2వ వాగ్దానం ఏంటి? 14వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఆ వచనం అలా ఉంచేసే స్క్రీన్ మీద. 21వ వచనం నా తర్వాత చెప్పు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. దేవుని యందు తండ్రి వలన నువ్వు ప్రేమించబడతావు అన్న వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. యూ విల్ బి లవ్డ్ బై ద హెవెన్లీ ఫాదర్. అది ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని యందు ప్రియులారా. అయితే దైనందిన జీవితంలో, మన అనుదిన జీవితంలో
మనకు ఒక తల్లి తండ్రి ఉంటారు. మదర్స్ డే కదా ఈ రోజున. మదర్, ఒక మంచి తల్లి నీకున్నారు. తల్లి అంటేనే మంచి తల్లి అన్న తప్పేమో. ఆల్ మదర్స్ ఆర్ గుడ్ అండ్ హోలీ. తల్లులందరూ ఓకే మంచి వాళ్ళే, అందులో చెడ్డ తల్లి అని ఎవరు ఉండరేమో. దేవుని యందు ప్రియులారా, మరి తల్లిదండ్రులు మనంట ఐ లవ్ యూ మమ్మీ. తల్లిని ఐ లవ్ యూ చెప్పడం ఈజీ. ఈరోజు శుభాకాంక్షలు చెప్పడం ఈజీ. షేక్ హ్యాండ్, చెయ్యను ఊపేయడం ఈజీయే. ఇంకా కొంతమంది చిన్నపిల్లలు అయితే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఒక చాక్లెట్ ఇస్తారేమో, వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటే. తెలియదు పిల్లలకు, వదిలేయండి. కొంచెం ఆరోగ్య పెద్దవాడు అయితే ఒక చీర కొనిస్తాడేమో, ఒక ఉద్యోగి, ఒక ధనవంతుడైతే తల్లికి నెక్లెస్ కొనిస్తాడేమో. అంత సీన్ లేదండి అంటారేమో. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఓకే మదర్స్ డే రోజున గిఫ్ట్లు ఇస్తాం, చాక్లెట్లు ఇస్తాం, ప్రేమను చెబుతాం. కానీ నిజంగా నీ తల్లి హ్యాపీగా ఉంటుందా? జస్ట్ నువ్వు చాక్లెట్ ఇచ్చినంత మాత్రాన, జస్ట్ నువ్వు చీర కొనిచ్చినంత మాత్రాన, జస్ట్ నువ్వు ఒక నెక్లెస్ ఉంగరం కొనిచ్చినంత మాత్రాన నో. ద రియల్ హ్యాపీనెస్, నీ తల్లి యొక్క నిజమైన ఆనందం ఎప్పుడంటే నీ తల్లి చెప్పినది నువ్వు చేస్తే, నీ తల్లి చెప్పిన ప్రకారం నువ్వు పాటిస్తే, నీ తల్లి సూచనల ప్రకారం నువ్వు జీవిస్తే, ఓన్లీ దెన్ షీ ఈజ్ రియల్లీ హ్యాపీ. ఓన్లీ దెన్ షీ ఈజ్ రియల్లీ హ్యాపీ. చాలామంది కొడుకులు ఉంటారు, అమ్మా ఐ లవ్ యూ అంటాడు. అమ్మ అంటది, అయితే పెళ్లి చేసుకొని ఆయన అంటది, నేను చేసుకోను. అది రియల్ లవ్వా? చెప్పు, రియల్ లవ్ అవుతుందా? దేవుని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే, ఇలాగే మనందరం కూడా అమ్మను ప్రేమిస్తాం, అమ్మను ప్రేమిస్తున్నాం అంటున్నాం. కానీ అమ్మ చెప్పినది చెయ్యకుండా అమ్మను బాధ పెడుతున్నామేమో. అమ్మను బాధ పెట్టేవాడు అమ్మను ప్రేమించినట్టు అవుతుందా? ఈ రోజున తండ్రి చేత నువ్వు ప్రేమించబడాలి అంటే, ఎస్ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఆ తండ్రిని నువ్వు బాధ పెట్టకూడదు. దేవుని యందు ప్రియులారా, ఆ తండ్రిని నువ్వు బాధ పెట్టకుండా ఉండాలంటే ఆ తండ్రి ఆజ్ఞలను పాటించు. ఆ తండ్రి ఆజ్ఞలను పాటించు, విధేయించు. ఒబీడియన్స్ ఈజ్ ద రియల్ సీక్రెట్ ఆఫ్ లవ్. The real secret of love is obedience. There is no love without obedience. The love of Jesus Christ to the Father is in his obedience. And చివరి వరకును, సిలువ మరణం వరకును తను రిక్తును చేసుకొని తండ్రికి విధేయించెను. ఆయన దైవ కుమారుడు, మానవ పుత్రుడిగా పుట్టవలసిన అవసరం లేదు, కానీ విధేయించాడు. దైవత్వాన్ని, దైవ మహిమను పక్కన పెట్టవలసిన అవసరం లేదు, కానీ పక్కన పెట్టేస్తున్నాడు, తండ్రికి విధేయిస్తున్నాడు. ఆయనకి ఎందుకండి జ్ఞానస్నానం కావాలా? ఈ డస్ నాట్ నీడ్ బ్యాప్టిజం. కానీ ఆయన అంటాడు, ఎవరు జ్ఞానస్నానం ఇచ్చిన వ్యక్తి ఎవరు? వెరీ గుడ్, బాప్తిస్మ యోహాను, అయ్యా నేను కదా నీ దగ్గర జ్ఞానస్నానం పొందాలి అంటే, యేసుప్రభు అంటే ఇప్పటికీ ఇది ఇటులనే కానిమ్ము, తండ్రి చిత్తమునకు లోబడదామని ఇద్దరం. తండ్రికి విధేయించిన యేసు ప్రభు, తండ్రికి విధేయించిన యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, దివ్య రూపధారణ సమయంలో తండ్రి అంటున్నాడు, ఈ శ్రమలన్నీ కూడా నీకు అవసరమా? వచ్చేస్తే వచ్చేయి పరలోకానికి, ఇలాగ వచ్చేసే, వాళ్ళ పని వాళ్ళే పడతారు అంటే, నో తండ్రి
నీకు ఏది ఇష్టమో అది నేను చేస్తాను. నీకు ఇష్టం ఏమిటి? ఈ పాప మానవాళి రక్షణ పొందడం కదా, ఆ రక్షణ కొరకు బలి అర్పించబడాలి కదా, నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ మహిమను విడిచిపెట్టి ఆయన కొండ దిగి వస్తున్నాడు మన కొరకు మరణించడానికి. గెత్సెమనీ తోటలో, తండ్రి నీ చిత్తమైనచో ఈ పానపాత్రమును నా నుండి తీసివేయండి. వెంటనే నో 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 నో, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము. హీ ఒబేయిడ్ టు ద ఫాదర్. సిలువలో వేలాడుతూ, తండ్రి అంతయు సమాప్తమైనది, ఆల్ ఈజ్ ఫినిష్డ్. విధేయించాను విధేయించాను విధేయించాను, ఆఖరి ప్రాణ వాయువు వరకు నీకు విధేయించాను, ఆఖరి రక్త బిందువు ఉన్నంత వరకు నీకు విధేయించాను, నా శరీరంలో ఉన్న ఆఖరి రక్త బిందువు, నీటి బిందువు కూడా నీకు విధేయించడంలోనే ధారపోస్తున్నాను అంటూ తండ్రికి విధేయించి తన ప్రేమను చాటుకున్న యేసు ప్రభు, నీవు కనుక తండ్రి చేత ప్రేమించబడాలి అనుకుంటే వాట్ ఆర్ యు టు డూ? ఏం చేయాలి? ఏం చేయాలి? విధేయించాలి. దేవుని ఆజ్ఞలకు విధేయించాలి. 10 ఆజ్ఞలకు విధేయించాలి. తిరుసభ కట్టడలకు విధేయించాలి. ఇతరులను ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ విధేయిస్తూ నీ ప్రేమ నిజమని నిరూపించుకో. దెన్ గాడ్, యూ విల్ బి లవ్డ్ బై గాడ్. తండ్రి చేత మీరు ప్రేమించబడతారు. మంచి ఉదాహరణ చెప్పనా? ఈనాటి మొదటి పట్టణము నుండి, ఈనాటి మొదటి పట్టణంలో మొదటి పట్టణం సీన్ ఎక్కడ జరిగింది? బైబిల్ తెరవకుండా చెప్పండి. ఈనాటి మొదటి పట్టణంలో ఉన్న సీన్, ఇన్సిడెంట్ ఏ పట్టణంలో జరిగింది? పుస్తకంలో కాదు, పట్టణంలో. సమరియా అనే పట్టణంలో జరిగింది. ఓకే, సమరియా అనే పట్టణంలో. నెక్స్ట్, ఎవరు సమరయాలో సువార్తను ప్రసంగించారు? ఎవరు? ఫిలిప్పు అనేవాడు. ఓకే, ఈ ఫిలిప్పు ఎవరు? ఒక డీకెన్. ఓకే, ఒక డీకెన్ బ్రదర్. పోయిన వారం చూసాం కదా, 7 ఎన్నుకున్నారు వాళ్ళు అని, అందులో ఒకడు. ఈ డీకెన్ సువార్తను ప్రకటిస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మని ఇవ్వాలంటే ఏం చేస్తున్నాడు? పేతురు గారండి, యోహాను గారండి, మీరు రండి అంటాడు. పేతురు గారిని పిలుస్తున్నాడు, యోహాను గారిని పిలుస్తున్నాడు. వాళ్ళు యేసు నామములో జ్ఞానస్నానం పొందారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. కనుక పేతురు వచ్చి, యోహాను వచ్చి చేతులను చాచి ప్రార్థించగా వారు పవిత్రాత్మను పొందుకొనిరి. నాకు వచ్చిన డౌటు, నేనే ఫిలిప్పునైతే ఏం చేస్తాను? చేతులు చాచి ప్రార్థన చేసేస్తానేమో, పరిశుద్ధాత్మ వచ్చేయి అంటానేమో. See how Philip obeyed to the authority. నేను కాదు, నేను నాకు ఇవ్వబడిన ఈ అధికారాన్ని దుర్వినియోగం చెయ్యను, నాకు ఆ శక్తి లేదు. కనుక పేతురు గారు యోహానులను పిలవగా వాళ్ళు వచ్చి దిస్ ఈజ్ వేర్ కమ్స్ ఒబీడియన్స్. ఇక్కడే ప్రొటెస్టెంట్ పాస్టర్లకు, ఇతర సంఘాలలో ఉన్న వాళ్ళకి మనకే వస్తుంది ఇబ్బంది. దే డోంట్ వాంట్ టు ఒబే ద బిషప్, దే డోంట్ వాంట్ టు ఒబే ద హోలీ ఫాదర్. పాపు గారికి విధేయించడానికి వాళ్ళకు ఒప్పుకోరు. నేను తక్కువ తినానా? నేనైనా తక్కువ తినానా? నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగడం లేదా? నేనెందుకు పోపు గారికి, పేతురు గారిని పిలవాలి? నేనెందుకు యోహానుని పిలవాలి? నేనే చేతులు చాపేస్తాను, నేనే ప్రార్థన చేసేస్తాను, నేనే పరిశుద్ధాత్మ ఇచ్చేస్తాను అంటున్నారు.
కానీ ఫిలిప్ ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధించడం నాకు అప్పచెప్పబడింది, మిగిలిన పనంతా పైనుంచి వాళ్ళు రావాలి. దేవుని దేర్ వి సీ ఒబీడియన్స్ ఆఫ్ ఫిలిప్. విధేయత ద్వారా దేవుని యందు ప్రియులారా మన ప్రేమ నిజమని నిరూపించబడుతుంది. విధేయత ద్వారా దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తాం. విధేయత ద్వారా దేవుని ఆజ్ఞను మనం పాటించగా ఏమవుతుంది? దేవుడు మనలను ప్రేమిస్తాడు. రెండవ వాగ్దానం, యూ విల్ బి లవ్డ్ బై ద ఫాదర్. తండ్రి చేత మీరు ప్రేమించబడతారు. అలా విధేయత చూపిస్తూ ఆజ్ఞలు పాటిస్తూ తండ్రి చేత ప్రేమించబడదాం. ఇది రెండవది. యేషువావందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మూడవది దేవుని యందు ప్రియులారా ఆఖరిది, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 18వ వచనం. చెప్పండి అందరూ. నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. అటు ప్లేటో అనే ఒక గురువు తన యొక్క శిష్యులను అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను మరలా వస్తాను. ఎలాగొస్తాను? పునరుత్థానమై వస్తాను. ఎలాగొస్తాను? పరిశుద్ధాత్మ రూపంలో నేను వస్తాను. నేను మీతోనే ఉంటాను, మీతోనే నడుస్తాను, మీతోనే జీవిస్తాను. ఏ ఒక్క క్షణం మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ. ద సన్ ఈజ్ విత్ అస్ త్రూ ద హోలీ స్పిరిట్. దివ్య సత్ప్రసాద రూపములో సర్వదా యేసు ప్రభు మనతో ఉంటున్నాడు. వాక్యము రూపాన సర్వదా యేసు ప్రభు మనతో ఉంటున్నాడు. పవిత్రాత్మ రూపేణ యేసు ప్రభు సర్వదా మనతో ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వదా నేను మీతో ఉంటాను. బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడేశాడు. గాడ్ వాజ్ విత్ హిమ్. గాడ్ డిడ్ నాట్ లీవ్ హిమ్ ఆర్ఫన్. అనాదిగా దేవుడు దానియేలును విడిచిపెట్టలేదు. దానియేలు స్నేహితు షడ్రకు, మెషకు, అబెద్నెగోలు ఆ బంగారు స్వరూపానికి తల వంచము, ఆరాధించమంటే వాళ్ళను అగ్నిగుండములో పడవేయగా రాజుగారు అంటున్నారు, ఏమని? సైనికులారా రండి, అగ్ని కోపములో ఎంతమందిని పడేశాం? ఎంతమందిని చెప్పండమ్మా, కొంచెం గట్టిగా. ముగ్గురిని. మరి అదేంటి, నా కంటికి నలుగురు కనిపిస్తున్నారు. ఆ నాలుగవ వాడు మనుష్య కుమారుని వలె ఉన్నాడు. యేసు ప్రభువును మనం ఏమని పిలుస్తాం? మనుష్య కుమారుడు అని పిలుస్తాం. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అని పిలుస్తాం యేసు ప్రభువును కదా. ఆ నాలుగవ వాడు మనుష్య కుమారుని వలె ఉన్నాడేంటి? ఆయన దిగి రాగా, ఆయన వారిని ఆవరించగా, తన కౌగిలిలో వారిని బంధించగా అగ్ని వారిని కాల్చివేయలేదు. ద ఫైర్ కుడ్ నాట్ హార్మ్ దెమ్. అగ్ని వారికి హాని చేయలేదు. దేవుని యందు ప్రియులారా, అండ్ గాడ్ డిడ్ నాట్ లీవ్ దెమ్ ఆర్ఫన్. వారి కష్టములో దేవుడు వారిని అనాథులుగా విడిచిపెట్టలేదు. దేవుని యందు ప్రియులారా, పేతురు గారిని అనాదిగా విడిచిపెట్టలేదు. దేవదూత అక్కడికి వెళ్ళి సంకెళ్ళు త్రెంచి తలుపులు తెరచి పేతురు గారిని నడిచిపోమంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ విధముగా పేతురు గారిని అనాదిగా విడిచిపెట్టని ప్రభు, దానియేలును అనాదిగా విడిచిపెట్టని ప్రభు, దానియేలు స్నేహితులను అనాథులుగా విడిచిపెట్టని ప్రభు నిన్ను నన్ను కూడా
అనాథులుగా విడిచిపెట్టడు. నిరంతరము తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు దేవుని యందు ప్రియులారా. ఈ ఆదివారం సువిశేష భాగాన్ని ధ్యానించాం. ఈ సువిశేష భాగాన్ని మొట్టమొదటిగా ప్లేటో అన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం నుంచి సంఘటన ధ్యానించాం. ప్లేటో తెలివైన వాడే, కానీ ఏం చేశాడు? తన యొక్క శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది అనాథులుగా. కానీ మన ప్రభువు అలా కాదు, తానే మన దగ్గరికి వస్తున్నాడు. పునరుత్థాన క్రీస్తువై దివ్య సత్ప్రసాద రూపములో, వాక్యము రూపములో, శ్రీ సభ రూపములో, పరిశుద్ధాత్మ దేవుని రూపములో నిరంతరం మనతో ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మనలను ఎల్లకాలము ప్రేమిస్తూ ఆదరణకర్తనిస్తున్నాడు. తండ్రి చేత ప్రేమించబడ్డానికి మార్గాన్ని చూపుతూ ఉన్నాడు. అనాథులుగా విడిచిపెట్టకుండా సర్వదా ఆయన మనతో ఉంటున్నాడు. కనుక ఇట్టి గొప్ప దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయనకు నమ్మక పాత్రమైన బిడ్డలుగా జీవిద్దాం. ఆయన ఆజ్ఞలను పాటిద్దాం. ఆయన ప్రేమకు వారసులమగుదాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.